అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. సభ్య సమాజం తలదించుకునేలా మానవత్వం మంటగలిసేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక అమానుష ఘటన వెలుగు చూసింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన వేళ ఆ పసిపాపపై కామాంధులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా పెను కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై 2 యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆదివారం కావడంతో స్కూల్ లేక ఇంట్లోనే ఉన్న బాలికను అదును చూసి అపహరించుకుపోయారు. శ్రీకాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మద్యం మత్తులో ఆ పసిపాపను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారిపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా అఘాయిత్యం చేసిన తర్వాత ఏం ఎరగనట్టుగా చిన్నారిని తీసుకొచ్చి ఆమె ఇంట్లోనే పడేసి వెళ్లిపోయారు. యువకుల దాష్టికంతో ఆ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు వెంటనే భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు తీవ్రంగానే స్పందించారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ గతంలోని ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడిన చరిత్ర ఉందని గ్రామస్తులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. నమ్మకంగా ఉండాల్సిన ఊర్లోనే ఇలాంటి మృగాలు తిరగడం భయమేస్తోంది అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పెను విషాదాన్ని నింపిన ఈ మృగాలను సమాజం నుండి వెలివేయాలని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రేగొండవాసులు కోరుతూ ఉన్నారు. మా అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అరే ఇట్లా చెట్టుని మానభంగం చేసిండ్రా రారా అనడితోనే నేను పోయే వరకు ఏడుతాను. నా బిడ్డ ఏడ్చే వరకు నాకు దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి ఏడ్చే వరకు ఇక నా మనసు ఆగుతలేదు. ఆ వరకు మా పిల్లలకు ఫోన్ చేసిన నా అడుగు పోయడానికి చేస్తే ఆమె వచ్చింది. వచ్చినాక ఇద్దరు ఏడ్చినాక నాకు ఎటు దోస్తలేదు. ఎస్ఐ సార్కు ఫోన్ చేసిండు. నువ్వు ఏడవకురా, నేను ఫోన్ చేస్తాను ఆగురా అని ఆయన అన్నాడు. మా సొంత బావును నేను మళ్ళా చెప్పిండు. విషయం ఏంటంటే అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరనే ఉడతల స్కూల్ అని వస్తుంది ఊళ్ళకి. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలికి పోతాడు. వాళ్ళ మమ్మీ నాటుకు పోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు ట్రిప్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయేసి ఇక వాళ్ళు ఇష్టమైనట్టు 2 పిల్లగాలట. ఒకటేమో కావాలి ఉన్నాడట, అంటే 2-3 రోజుల కిందట ఇంకో చిన్న పిల్లగాడు కూడా ఏదో చేసిండట, చాక్లెట్లు కొనిస్తారు ఇదంటే ఆ పుల్ల భయపడి చెప్పక ఈరోజు మళ్ళీ 2 అన్నదమ్ములు కలిసి దాన్ని బాలభంగం చేసి బాగా ఇబ్బంది పెట్టినట్ట. అది పెయిన్ వచ్చింది. నేను అంతల్లో అయినా నాకు ఫోన్ చేసేటట్టే నేను కూడా పోయినా. అమ్మాయి చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉండే. దీని మీద చిన్న పాప కాబట్టి ఇట్లాంటి మూర్ఖులను నిందితులను బాగా శిక్షించాలనేది మా ఉద్దేశం.